ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంపూర్ణ చంద్రగ్రహణం ఒక ఖగోళ దృగ్విషయం. ఇది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పేస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు లేదా నారింజ రంగులోకి మారుతాడు. జ్యోతిష శాస్త్రంలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సంపూర్ణ చంద్రగ్రహణం అంటే భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పడం. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులోకి మారుతాడు. ఇక దీన్నే బ్లడ్ మూన్ అని పిలుస్తారు. చంద్రగ్రహణం సమయంలో రాసులలో మార్పులు వస్తాయి. కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు, మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు కలుగుతాయి. తాజాగా ఏర్పడే చంద్రగ్రహణానికి చాలా విశిష్టత ఉంది. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఇలాంటి చంద్రగ్రహణం ఏర్పడుతోంది. దీంతో జ్యోతిష శాస్త్రంలో కీలక మార్పులు ఏర్పడే అవకాశం ఉంది. పలు రాసుల వారిపై ఈ చంద్రగ్రహణం ప్రభావం పడనుంది. ఆ రాశులు ఏవో ఓసారి పరిశీలిద్దాం. 100 ఏళ్ల తర్వాత ఏర్పడే చంద్రగ్రహణం సింహరాశి వారిపై ప్రభావం చూపనుంది. కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాల్లో కుటుంబ సభ్యులు చిక్కుకునే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. మకర రాశి వారిపై ఈ చంద్రగ్రహణం ప్రభావం చూపించనుంది. విద్యార్థులకు అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. చాలా మంచిది. 100 ఏళ్ల తర్వాత వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణం తులారాశి వారిపై ప్రతికూలంగా కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఆరోగ్యపరంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం ప్రారంభానికి 8 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఎటువంటి పూజలు చేయకూడదు. పూజ గది తలుపులు మూసివేయాలి. చంద్రగ్రహణం ఎల్లప్పుడూ పౌర్ణమి రోజున సంభవిస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. ఎందుకంటే మన దేశ కాలమానం ప్రకారం ఈ చంద్రగ్రహణం పగటి సమయంలో ఏర్పడింది. కనుక ఈ గ్రహణ సూతక కాలం కూడా చెల్లదు. హిందూ మతంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలను అశుభంగా భావిస్తారు. సనాతన ధర్మ విశ్వాసం ప్రకారం చంద్రగ్రహణ సమయంలో శుభకార్యాలు చేయడం వల్ల మంచిది కాదు, శుభ ఫలితాలు రావు. కనుక చంద్రగ్రహణం వలన కలిగే అశుభ ప్రభావాలను నివారించాలనుకుంటే ఖచ్చితంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ చర్యలు తీసుకోవడం వలన చంద్రగ్రహణం వలన కలిగే అశుభ ప్రభావం తొలగిపోతుందని, అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. చంద్రగ్రహణం ముగిసిన తర్వాత పవిత్ర స్నానం చేసి గంగా జలాన్ని చల్లడం ద్వారా ఇంట్లోని పూజ గదిని మొత్తం శుద్ధి చేయండి. తర్వాత ఇంట్లోని పూజ చేసుకునే స్థలాన్ని శుభ్రం చేసి దేవుళ్ళను పూజించండి. తర్వాత గుడికి వెళ్ళి బియ్యం, పాలు, తెల్లని వస్త్రాలను ఆలయంలోని పూజారికి లేదా పేదలకు దానం చేయాలి. ఈ పనులు చేయడం ద్వారా చంద్రగ్రహణం వలన కలిగే అశుభ ప్రభావం తొలగిపోతుందని, ఆనందం, శాంతి లభిస్తాయని నమ్ముతారు. దీంతో పాటు గ్రహణం విడిచిన తర్వాత దానం చేయడం వల్ల జాతకంలో చంద్రదోష సమస్యలు తొలగిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.